హాయ్, ఎలా ఉన్నారు అందరూ? ఐఎమ్ స్నేహ. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను. సో ఇది స్టార్ట్ చేయగలిగిన కారణం వచ్చి నా బేబీ యొక్క మెమరీస్, నా జర్నీ నేను అలా దాచుకోవాలనుకున్నా. అలా దాచుకోవడానికి యూట్యూబ్ ప్లాట్ఫామ్ అయితే బాగుంటుందని అనిపించి యూట్యూబ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. వీలైతే సపోర్ట్ చేయండి. నేనైతే ఇప్పుడు ఒకటి చెప్పాలనుకున్నా, చెప్పడం కాదు చూపిస్తాను. యాక్చువల్లీ ఇది ఆ వీడియో వచ్చి అయితే 3 years బ్యాక్ది, మా పాపకి 1.5 year అప్పటికి. సో అది ఫస్ట్ టైం స్లైడింగ్ వీడియో అనమాట. అది చూడగానే నాకు ఆ రోజు జరిగిన సిచ్యువేషను, నాకు మనసులో కలిగిన భావాలు ఇవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అది చిన్న మెమరీ కావచ్చు, కాకపోతే దాని వెనకాల చిన్న రీజన్ ఉంది. అంటే అప్పటికి ఇంకా వాళ్ళ డాడీతో దానికి అంత అటాచ్మెంట్ లేదు. ఎందుకంటే 1 yearకి ఒకసారి వస్తూ ఉంటారు. మేము ఇండియాలో ఉన్న వాళ్ళం, ఆయన దుబాయ్లో ఉండేవారు. సో అది అప్పటికి 1.5 year పాప. ఎప్పుడు ఇంకా చూడలేదు. మా అయితే 7th monthలో ఒకసారి వచ్చారంటే, తర్వాత అదే రావటం. తర్వాత వచ్చిన నెక్స్ట్ డే మేము ఇలా పార్క్కి వెళ్ళటం చేయటం జరిగింది. అట్టట్టు అక్కడ చాలామంది కిడ్స్ ఉన్నారు. కిడ్స్ సంగతి తెలిసిందే కదా. నాకైతే భయం వేస్తుంది కిచెన్ అన్నాను. పిల్లలందరూ కొట్టేసుకుంటూ ఉంటారు, గుమ్ము తోసేసుకుని నేను ఫస్ట్ ఎక్కాలి అని కంగారు పడతారు కదా. మా బుడ్డదమ్ము చాలా చిన్నది. సో ఒక మదర్గా నాకు భయం ఉంటుంది కదా. బట్ అదేమో వాళ్ళ పిల్లలందరూ ఎక్కటం చూసి నేను కూడా ఎక్కుతాను మమ్మీ అని అంటే ఏడుస్తుంది. దాని ఫీలింగ్ చెప్తుంది. సో వాళ్ళ నాన్నగారు ఎక్కించారనమాట. సో అక్కడ జరిగిన కొంచెం సిచ్యువేషన్ ఇవి నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అలాగే నా పాస్టే కాదు, ప్రెజెంట్ వీడియోస్ కూడా పెడతా ఉంటాను. ఛానల్ పైన ఒక కన్నేస్తూ ఉండండి. ఇంతకీ ఛానల్ పేరు చెప్పలేదు కదా, మామ్ అండ్ హవీ లైఫ్. మామ్ అంటే నేను, హవీ అంటే నా కూతురు. సో మా ఇద్దరు లైఫ్ జర్నీ. ఈ లైఫ్ జర్నీలో మేము ఏం చేస్తున్నాం, ఏం నేర్చుకుంటున్నాం, ఏం నేర్చుకోబోతున్నాం, అలాగే నేర్చుకున్న దాని నుంచి మా ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకుంటాం. ఇంకా ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోతాం. ఓకే. వాళ్ళ నాన్న ఇయర్లో 1 month ఉంటారు. ఆ ఉన్న 1 month కూడా వాళ్ళిద్దరు బాండింగ్ చూసి ఎంత ముద్దొస్తుందో. నా పాప పుట్టినప్పటి నుంచి నా దగ్గరే ఉన్నా, వాళ్ళ డాడీ వచ్చేసరికి పార్టీ మాత్రం మార్చేస్తుంది. కూతుర్లందరూ ఇంతే కదా. అఫ్కోర్స్ నేను కూడా ఇంతే. నాకు కూడా మా డాడీ అంటే చాలా ఇష్టం. కానీ ఇక్కడ చాలామంది పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలందరినీ చూసి నలిగిపోతుందో మా పిల్ల అని చాలా భయపడ్డాను. కానీ వాళ్ళ డాడీ మాత్రం ఏం కాదు, నేను ఉన్నాను కదా, చూసుకుంటాను. నా కూతురు సరదా పడ్డది స్లైడింగ్ ఎక్కడానికి. వాళ్ళ నానేనా, నేను లేనా, అందుకే నేను కూడా వెళ్ళిపోయాను నా చిరుతలను పట్టుకోవడానికి. కానీ ఆ రోజు మేమందరం చాలా బాగా ఎంజాయ్ చేసాం. నా చిట్టుతల్లి అయితే సూపర్ ఎంజాయ్ చేసింది. దానికి ఫస్ట్ టైం స్లైడింగ్ ఎక్కడం. సో అది ఇంకా హ్యాపీగా ఎగ్జైట్గా ఫీల్ అయ్యింది. తండ్రి కూతుర్ల కోసమైతే అసలు చెప్పక్కర్లే వద్దు. ముందే చేతులు చెప్పేస్తున్నాడు కూతురు ఎక్కడ కింద పడుతుందా అని. చివరిగా ఒక మాట, ఈ బిజీ లైఫ్లో రేపటి కోసం ఎప్పుడు పరుగులు తీయటమే కాకుండా వాళ్ళకి ఇలాంటి మెమరీస్ కూడా ఇవ్వండి. ఆ మూమెంట్స్ని మీరు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. చిన్న చిన్న ఆనందాలే కదండి జీవితంలో, ఇంకేం కావాలి చెప్పండి.